35 సెకండ్లు. కేవలం అంటే కేవలం 35 సెకండ్లు. కనురెప్ప మూసి తెరిచేలోపు ఆకాశంలో ఎగరాల్సిన ఒక కళ, ఆకాశంలో ఎగరాల్సిన ఒక విమానం నిప్పుల కొలిమిలా మారి నేల కొరిగింది. ఒక్క క్షణంలో 241 ప్రాణాలు, వాళ్ళ యొక్క ఆశలు కథలు ఒక్క క్షణంలో బూడిదైపోయాయి. దేశ చరిత్రలోనే అత్యంత గొప్ప విమానాల్లో ఇది ఒకటిగా నిలిచిపోయిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా. ఇది ఏదో విదేశీ విమానానికి జరిగిన ప్రమాదం కాదు, మన విమానం, మన దేశంలో మన వాళ్ళు తయారు చేస్తున్న విమానం మన కళ్ళ ముందే పోయింది. అధికారిక లెక్కల ప్రకారం 241 మంది మరణించారు, కానీ అసలు సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చని వాదన. అయితే ప్రభుత్వం DNA పరీక్షల తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెబుతుంది. అంటే ఆ మంటల్లో పోయిన శరీరాలను గుర్తుపట్టడం కూడా కష్టంగా మారిందన్నమాట. అంటే అంతలా ఆ శరీరాలు కాలిపోయాయన్నమాట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా ఆ స్థలానికి వచ్చి చూశారు. టాటా గ్రూపు ఎయిర్ ఇండియా యొక్క యాజమాన్యం ఆ సహాయక చర్యల్లో మునిగిపోయాయి. చనిపోయిన ప్రయాణికుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించారు. కానీ డబ్బుతో ప్రాణాలు వెనక్కి తేగలమా? ఈ ఒక్క ప్రమాదం టాటా గ్రూపుపై 2000 కోట్లకు పైగా ఆర్థిక భారాన్ని, ఎప్పటికీ చెరిగిపోని ఒక అపఖ్యాతిని మోపింది. ఈ చీకటిలో ఒకే ఒక్క వెలుగు కిరణం. సీట్ నెంబర్ 11Aలో కూర్చున్న ఆ ప్రయాణికుడు. ఇంత పెద్ద గోళం నుండి అతను ఎలా అద్భుతంగా బయటపడ్డాడో ఎప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోయింది. ఆ ప్రమాదంలో చనిపోయిన వారి విషాద గాథలు వింటుంటే మన మనసును పిండేస్తున్నాయి. వారి వ్యక్తిగత విషయాలను కెమెరాల ముందు చర్చించడం సరికాదు. అందుకే ఈరోజు ఈ వీడియోని మీ ముందుకు తీసుకువచ్చాను. డియర్ ఫ్రెండ్స్, దీని గురించి ఇప్పుడు ఎన్నో కుట్ర సిద్ధాంతాలు, సోషల్ మీడియాలో ఎన్నో ఫేక్ ప్రచారాలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ హస్తం ఉందని ఒకళ్ళు, మరికొంతమంది అయితే ఈ ప్రమాదంలో బయటపడిన వ్యక్తి ఆ ఎమర్జెన్సీ డోర్ని తీయటం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని కొంతమంది. ఇలా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నిజం నిప్పు లాంటిది, దాన్ని దాచలేరు. దర్యాప్తు ఇప్పటికే మొదలైంది. మన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు, సాక్షాత్తు ఆ విమానాన్ని తయారు చేసిన ఆ బోయింగ్ కంపెనీ, వీళ్ళందరూ కలిసి ఈ మిస్టరీని ఛేదించబోతున్నారు. ఇప్పుడు అందరి చూపు ఒకే ఒక్క దానిపై ఉంది. అదే బ్లాక్ బాక్స్. పేరుకు బ్లాక్ బాక్స్ అయినా ఇది నారింజ రంగులో ఉంటుంది. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు సులభంగా కనపడేలాగా దీన్ని గుర్తించడానికి. ఇది ఎన్నో వేలాది డిగ్రీల వేడిని, సముద్రపు లోతును, ఎలాంటి ప్రమాదాన్నైనా తట్టుకొని నిలబడగలదు. అయితే ఇప్పుడు దీని గురించి మనం ముందుగా తెలుసుకోవాలి. ఇందులో మెయిన్గా 2 భాగాలు ఉంటాయి. ఫ్లైట్ డేటా రికార్డర్, FDR అంటారు. ఇదే విమానం యొక్క డైరీ లాంటిది. విమానం వేగం, ఎత్తు, ఇంజన్ల పనితీరు, ప్రతి సెకండ్కి ఏం జరుగుతుందో అక్షరం పొల్లుపోకుండా తన డైరీలో ఇది రాసుకుంటూ ఉంటుంది. ఇంకా రెండవది ఏమిటంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్, CVR అంటారు. ఇది విమానం యొక్క చెవి లాంటిది. అంటే పైలట్లు ఏమి మాట్లాడుకున్నారు, కాక్పిట్లో ఎలాంటి శబ్దాలు వచ్చాయి, విమానం హెచ్చరికలు మోగాయా, చివరి క్షణాల్లో వారి ఆర్తనాదాలు అన్నీ ఇందులో క్లియర్గా రికార్డ్ అవుతాయి. అయితే అదృష్టవశాత్తు ఆ ఇన్సిడెంట్ జరిగిన 24 గంటల్లోనే ఆ బ్లాక్ బాక్స్ అక్కడ దొరికింది. ఇప్పుడే అసలు దర్యాప్తు మొదలైంది. ఆ 35 సెకండ్ల నరకంలో ఏం జరిగిందో ఆ బ్లాక్ బాక్స్ యొక్క పెట్టె ఇప్పుడు ప్రపంచానికి చెప్పబోతుంది. కుట్రలు పక్కన పెట్టి నిపుణులు ఏం చెప్తున్నారో ఫస్ట్ మనం విందాం. నేను మీకు గతంలో జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం గురించి చెప్పాను. అప్పుడు కూడా సోషల్ మీడియాలో ఎన్నో ఫేక్ ప్రచారాలు కొనసాగాయి, కుట్ర సిద్ధాంతాలు కూడా ఎన్నో వచ్చాయి. కానీ మేము చెప్పింది ఏమిటంటే వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్ల ఆ పైలట్ యొక్క దృష్టి మరలి ఆ జరిగి ఉండవచ్చని నేను ముందుగానే ఎస్టిమేషన్ వేసి చెప్పాము. మొదట నన్ను అందరూ విమర్శించారు, కానీ చివరికి దాని దర్యాప్తులో అదే నిజమని తేలింది. కాబట్టి ఇప్పుడు కూడా మనం వాస్తవాల గురించే మాట్లాడుకుందాం. అసలు ఏమి జరిగి ఉండవచ్చో క్లియర్గా మీకు వివరిస్తాను. అయితే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగి ఉండవచ్చు అని, దేనివల్ల జరిగి ఉండవచ్చు అని మనం క్లియర్గా దీని గురించి తెలుసుకోవాలి అంటే ఆ కొన్ని సెకండ్లలో ఏమి జరిగి ఉంటుందో అసలు మనం ముందుగా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన దేశంలో జరిగిన ఈ విమాన ప్రమాదం కేవలం ఒక వార్త కాదు, మన గుండెల్ని పిండేసే ఒక మహా విషాదం. మన దేశ ఏవియేషన్ చరిత్రలోనే ఇప్పటివరకు జరగని అతి పెద్ద విషాదం. అసలు ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అవి తెలుసుకుంటేనే మనం అసలు అది ఎలా జరిగి ఉండవచ్చో, ఎవరు దానికి బాధ్యులో, ఎవరు దానికి కారణమో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆ కొన్ని నిమిషాల్లో ఆకాశంలో నరకం ఎలా సృష్టించబడింది, 1000 గంటల అనుభవం ఉన్న పైలట్లు ఉన్న ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన విమానం అయినా కూడా ఎందుకు ఆ మృత్యు ఒడికి చేరింది, ఈ ప్రశ్నల వెనక ఉన్న షాకింగ్ నిజాలు ఏంటి, రండి ఇప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క సెకండ్ను క్లియర్గా పరిశీలిస్తూ వివరంగా తెలుసుకుందాం. అది అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం. అది 12 జూన్ 2025
మధ్యాహ్నం 11 గంటల 30 నిమిషాలు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ నంబర్ AI-171 లండన్ వెళ్లాలనే ఆశతో కళ్ళ నిండా కలలతో 242 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, మొత్తం 254 మంది ఆ విమానం ఎక్కారు. అది మామూలు విమానం కాదు, బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. పేరులోనే ఉంది, కలల విమానం. ఎంతో సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణానికి మారు పేరు అది. విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిషర్లు, 7 మంది పోర్చుగీసు వారు, ఒక కెనడియన్ కూడా ఉన్నారు. అంతా సవ్యంగానే ఉంది. వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంది. విమానం ఒక్కసారిగా గాల్లోకి లేచింది. కానీ ఆ కలల ప్రయాణం కొన్ని క్షణాల్లోనే పీడకలగా మారింది. కేవలం 625 అడుగుల ఎత్తుకు, అంటే నేల నుండి కేవలం 400 అడుగుల ఎత్తుకు వెళ్ళిందో లేదో ఊహించని విధంగా విమానం ఒక్కసారిగా కిందకు పడడం మొదలైంది. నిమిషానికి 475 అడుగుల బలమైన వేగంతో భూమి వైపు దూసుకు వచ్చింది. ఆ వేగం ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఏమైందో తెలిసే లోపే మధ్యాహ్నం 1 గంట 39 నిమిషాలకు ఒక భారీ శబ్దం. ఆకాశం ఎరుపెక్కింది. ఒక పెద్ద అగ్నిగోళం భూమిని తాకినట్టు అనిపించింది. అందులో ఉన్న 254 ప్రాణాలు స్పాట్లో గాల్లో కలిసిపోయాయి. అలానే వాళ్ళ శరీరాలు అసలు గుర్తుపట్టలేని విధంగా పోయాయి. ఈ విషాదంలో అత్యంత ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, ఆ విమానాన్ని నడిపించేది ఏదో కొత్త పైలట్లు కాదు, కెప్టెన్ సుమిత్ సబర్వాల్. ఇతనికి 8200 గంటల ఫ్లయింగ్ చేసిన అనుభవం ఇతనికి ఉంది. అంటే ఎంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఆలోచించండి. ఇంకా ఇంకో పైలట్ క్లైవ్ కుందర్. ఇతను ఏకంగా 10,100 గంటల ఫ్లైట్లను నడిపిన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్. ఇలా ఇద్దరు కలిసి దాదాపు 18,000 గంటల పాటు ఆకాశంలో ప్రయాణించిన వారు. ఇంత అనుభవం ఉన్నవారు ఎందుకు విమానాన్ని కాపాడలేకపోయారు అనేది ఇక్కడ ప్రశ్న. అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATC రికార్డుల ప్రకారం టేకాఫ్ అయిన వెంటనే పైలట్లు మేడే 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 అని కాల్ ఇచ్చారట. అంటే విమానయాన పరిభాషలో చెప్పాలంటే మేడే అంటే మేము అపాయ స్థితిలో ఉంది, మా విమానం మా కంట్రోల్లో లేదు, మమ్మల్ని వెంటనే కాపాడండి అని పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఇచ్చే ఒక సిగ్నల్. అంటే అది మామూలు పదం కాదు, అది పైలట్ ప్రపంచానికి చేసే ఆఖరి ఆర్తనాదం. మా విమానం మా చేతుల్లో లేదు, మేము అత్యంత లో ఉన్నాం, మమ్మల్ని కాపాడండి అని చేసే ఆఖరి కేక అది. కానీ ATC స్పందించేలోపే వారి నుండి సమాధానం ఆగిపోయింది. ఆ తర్వాత వినిపించింది ఆ విస్ఫోటనపు శబ్దమే. అయితే ఈ విషాదం ఎక్కడితో ఆగలేదు. ఇది ఒక డబుల్ ట్రాజెడీ. విమానం ఎయిర్పోర్ట్ నుండి కొద్ది దూరంలో ఉన్న మేఘాని ఏరియాలోని BJ మెడికల్ కాలేజీ ఉంది. అది దేశంలోని ఎంతో ప్రతిష్టాత్మకమైన వైద్య కళాశాల. జరిగిన సమయంలో సుమారు 50 నుండి 60 మంది మెడికల్ స్టూడెంట్స్ తమ లంచ్ కోసం మెస్లో ఉన్నారు. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులుగా మారాల్సిన ఆ విద్యార్థులపైనే ఆ మృత్యు శక పడింది. ఎక్కడైతే గాయపడిన వారికి చికిత్స జరగాలో అదే ఆసుపత్రి ప్రాంగణం దెబ్బగా మారిపోయింది. ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు తమ కళ్ళ ముందే తమ తోటి విద్యార్థుల శవాలను చూస్తూ కన్నీరు మన్నీరయ్యారు. విమానంలోని 254 మంది, నేల మీద 50 నుండి 60 మంది విద్యార్థులు. మొత్తం మృతుల సంఖ్య 300 దాటింది. ఇంతకంటే విషాదం మరొకటి ఉంటుందా? అయితే ఇక్కడే మనకి అనుమానాలతో కూడిన కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతాయి. ఈ ప్రశ్నలనే ఇప్పుడు ప్రతి ఒక్క నిపుణుడు రైజ్ చేస్తున్నాడు. వీటిల్లోనే ఖచ్చితంగా ఏదో ఒకటి దానికి దారి తీసి ఉండవచ్చు. అవేమిటో ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ ముందు పెడతాను. కొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ నెంబర్ 1, డూ ఎన్ ఇంజిన్ ఫెయిల్యూర్? అంటే ఈ విమానానికి 2 ఇంజిన్ల రెక్కల కింద 2 గుండెలు లాంటివి. అంటే ఏ విమానానికైనా 2 ఇంజిన్లు ఉంటాయి. ఒక ఇంజిన్ పనిచేయకపోయినా వెంటనే రెండో ఇంజిన్ సురక్షితంగా పనిచేసి విమానాన్ని సురక్షితంగా కిందకి తీసుకురాగలదు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే, వాతావరణం ఇంత ప్రశాంతంగా ఉన్నా కూడా ఆ 2 ఇంజిన్లు ఒకేసారి ఎందుకు ఆగిపోయాయి? ఇది 10 లక్షల్లో ఒక్కసారి జరిగే అద్భుతం. ఇది అసలు అసాధ్యం కూడా. ఎందుకంటే విమానానికి 2 ఇంజిన్లు వేరువేరుగా పనిచేస్తాయి. అంటే ఒక ఇంజిన్ పనిచేయకపోయినా ఆటోమేటిక్గా వెంటనే రెండో ఇంజిన్ ఆన్ అయ్యి పనిచేస్తుంది. ఇలా ఒకటి ఫెయిల్ అయినా రెండో ఇంజిన్తో సురక్షితంగా ల్యాండ్ అవ్వచ్చు. ఒక్కో ఇంజిన్ ఒక్కొక్క హైలీ అడ్వాన్స్డ్ లాంటిది, మొత్తం విమానాన్ని మోయగలదు. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ ఇన్సిడెంట్లో ఆ ఇంజిన్ల శబ్దం వినిపిస్తుంది. అంటే అవి పూర్తిగా ఆగిపోలేదు. మరి ఆ విమానం ఎగరడానికి శక్తిని ఎందుకు ఇవ్వలేకపోయాయి అనేది కూడా ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. టేకాఫ్ అయిన వెంటనే ఏదైనా పెద్ద పక్షులు 2 ఇంజిన్లోకి దూసుకెళ్ళాయా? క్వశ్చన్ నెంబర్ 2, ఆ ఫ్లైట్ యొక్క టేకాఫ్ అంత ఆలస్యంగా ఎందుకు జరిగింది? మనం CCTV ఫుటేజ్ని క్లియర్గా గమనిస్తే విమానం రన్వే మొత్తం పరిగెత్తి చివరి అంచున గాల్లో లేచింది. అలా లేచేటప్పుడు వెనక పెద్ద దుమ్ము మేఘం కమ్ముకుంది. ఆ దుమ్ము ఇంజిన్లోకి వెళ్ళిందా? అసలు ఆ రన్వే చివరి దాకా విమానం వెళ్ళవలసిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ ఒక అతిపెద్ద ప్రశ్న. క్వశ్చన్ నెంబర్ 3, పక్షులు ఢీకొన్నాయా అని. ఇది చాలా సిల్లీ క్వశ్చన్ అనిపించవచ్చు, కానీ దీనివల్ల కూడా ఆ ఫ్లైట్కి జరిగే అవకాశం ఉంది.
సాధారణంగా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఆ పక్షుల బెడద చాలా ఎక్కువ. ఒక్కోసారి ఆ పక్షుల గుంపు ఆ విమానం యొక్క ఇంజన్లలోకి దూసుకెళ్తే ఆ ఇంజన్లు ఆగిపోతాయి. సల్లీ సినిమాలో మనం ఇదే చూసాం. కానీ విచిత్రం ఏమిటంటే సీసీటీవీ ఫుటేజ్లో ఒక్క పక్షి కూడా మనకి కనపడలేదు. మరి ఆ ఫ్లైట్ యొక్క ఇంజన్లు ఎందుకు ఫెయిల్ అయ్యాయి అనేది ఇక్కడ మనకు ఒక అతిపెద్ద ప్రశ్న. ఇంకా ఐదవ ప్రశ్న ఏమిటంటే పైలట్ తప్పిదమా? టేకాఫ్ సమయంలో విమానం రెక్కల చివరి ఉండే ఫ్లాప్స్ సెట్టింగ్ చాలా ముఖ్యం. వాటిని సరైన కోణంలో పెట్టకపోతే విమానం గాల్లోకి లేవదు. 2008లో స్పెయిన్లో జరిగిన ప్రమాదంలో 154 మంది ఇలాంటి చిన్న పొరపాటు పోయారు. ఈ ప్రమాదంలో కూడా ఇదే జరిగి ఉండవచ్చని కొంతమంది అభిప్రాయం. ఇక్కడే మనకి ఆశ్చర్యపరిచే ఇంకో అనుమానం మొదలవుతుంది. ఇదే ద బిగ్గెస్ట్ కాంట్రవర్సీ అనొచ్చు. ఆ ఇంజిన్ యొక్క చక్రాలు మరియు ఫ్లాప్స్. సాధారణంగా విమానం గాల్లోకి లేచిన వెంటనే ఆ విమానాన్ని నడిపే పైలట్ ఆ విమానం యొక్క చక్రాలను లోపలికి ముడుస్తాడు, అంటే లోపలికి పంపించేస్తాడు. ఎందుకంటే ఆ చక్రాలు గాలిని చీల్చుకుంటూ వెళ్తే విమానానికి పెద్ద బ్రేకుల్లా పనిచేస్తాయి. కానీ ఇక్కడే మనం ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఈ విమానం 400 అడుగుల ఎత్తుకు వెళ్ళినా ఆ విమానం యొక్క చక్రాలు లోపలికి ముడుచుకోలేదు. ఆ చక్రాలు కిందే వేలాడుతూ ఉన్నాయి. ఎందుకు? దీనికి ఒకే ఒక్క బలమైన సమాధానం దొరుకుతుంది. దయచేసి దీన్ని జాగ్రత్తగా వినండి. సాధారణంగా విమానం టేకాఫ్ అవ్వాలంటే రెక్కల కింద ఉండే చిన్న రెక్కలు, వాటినే ఫ్లాప్స్ అంటారు. అవి చిన్న రెక్కలు, అవి కిందకు వంగాలి. అప్పుడే విమానానికి గాల్లోకి లేవడానికి కావాల్సిన దానికి శక్తి లభిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా విమానం పైకి గాల్లో ఎగురుతుంది. కానీ ఇన్సిడెంట్ని మనం జూమ్ చేసి చూస్తే, ఏఐ టెక్నాలజీతో మనం పరిశీలిస్తే ఒక షాకింగ్ విషయం ఇక్కడ మనకి కనబడుతుంది. ఆ విమానం యొక్క చక్రాలు కిందకు ఉన్నాయి, కానీ ఆ ఫ్లైట్ టేకాఫ్ అవడానికి అత్యంత ముఖ్యమైన ఆ ఫ్లాప్స్ మాత్రం పైకి, అంటే 0 పొజిషన్లో ఉన్నాయి. అసలు ఇది ఎలా సాధ్యం? ఫ్లాప్స్ పైకి ఉంటే విమానం టేకాఫ్ అవడమే అసాధ్యం. ఆధునిక విమానాల్లో అలాంటి తప్పు చేస్తే వెంటనే అలారం మోగి ఆ పైలట్లను అలారంతో చావ కొడుతుంది, అంటే ఎలక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడే నిపుణులు చెప్తున్న అత్యంత విషాదకరమైన, మనకి నమ్మశక్యంగానే ఒకే ఒక్క థియరీ ఏమిటంటే టేకాఫ్ అయిన వెంటనే సీనియర్ పైలట్ కో పైలట్తో గేర్ ఆఫ్ అని చెప్పి ఉంటాడు, అంటే చక్రాలను పైకి లేపు అని. కానీ ఆ క్షణంలో ఆ ఒత్తిడిలో కో పైలట్ పొరపాటున ఆ చక్రాల లెవర్కు బదులు దాని పక్కనే ఉన్న ఆ ఫ్లాప్స్ లెవర్ను పైకి లాగి ఉంటాడు. దాని యొక్క చక్రాలు కిందే ఉండిపోయాయి. ఆ టేకాఫ్ అవడానికి దానికి ప్రాణంగా ఉన్న ఆ ఫ్లాప్స్ మాత్రం పైకి వెళ్ళిపోయాయి. విమానం ఒక్కసారిగా శక్తిని కోల్పోయింది. కెప్టెన్ స్టీరింగ్ను పైకి లాగుతున్న విమానం బరువుగా నిస్సహాయంగా కిందకు జారిపోతుంది. ఆ 35 సెకండ్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకుని దాన్ని సరిదిద్దే సమయం కూడా వారికి దొరకలేదు. ఆ ఒక్క చిన్న మానవ తప్పిదం 240 మంది ప్రాణాలని తీసుకుంది. ఇంకా ఆరో ప్రశ్న ఏమిటంటే విమానంలోనే లోపమా? అంటే ఇది బోయింగ్ విమాన సంస్థ యొక్క కుట్ర? ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని పెడుతున్న అతిపెద్ద ప్రశ్న. యాక్చువల్గా ఈ డ్రీమ్ లైనర్ విమానం ఇప్పటి వరకు ఎంతో సురక్షితమైనది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక విషయం ఏమిటంటే, ఆ బోయింగ్ ఎయిర్లైన్ కంపెనీలో పనిచేసిన కొంతమంది ఉద్యోగులు గతంలోనే ఒక నిజాన్ని బయటపెట్టారు. ఖర్చు తగ్గించుకోవడానికి, సమయం ఆదా చేయడానికి ఆ బోయింగ్ ఫ్లైట్ యొక్క నాణ్యతతో ఆడుకుంటుంది అని. విమానం భాగాలను సరిగ్గా అతకకుండా వాటి మీదకు ఎక్కి గెంతులు వేసి బలవంతంగా అతికించడం నేను కల్లారా చూశాను. అది విమానాన్ని తయారు చేయడం కాదు, గాల్లో ఎగిరే పేటికను తయారు చేయడం లాంటిది. అది మేము స్వయంగా చూశాము అని ఆ బోయింగ్ కంపెనీలో పనిచేసిన ఉద్యోగులే చెప్పారు. 2014లో ఎయిర్ ఇండియాకు అప్పగించిన ఈ పాత విమానంలో ఆ బలహీనమైన భాగాలే ఈ దానికి కారణమయ్యాయా అని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, మన దేశంలో ఏవియేషన్ చరిత్రలో ఇదే అత్యంతమైన పరిణామం. అంటే 1996లో హర్యానాలోని చర్గ్ దాద్రిలో 2 విదేశీ విమానాలు గాల్లో ఢీకొని 349 అయ్యారు. కానీ ఒక భారతీయ విమానం మన సొంత గడ్డపై మన పౌరులతో పాటు నేల మీద ఉన్న వారిని కూడా తీసుకున్న అతిపెద్ద విషాదం మాత్రం ఇదే. కానీ బ్లాక్ బాక్స్ ఈ ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం చెబుతుంది. కానీ అసలు సమస్య ఇక్కడ మొదలవుతుంది. ఈ ఒక హెచ్చరిక మాత్రమే. మన విమానయాన వ్యవస్థ ఎంత కరంగా ఉందో చెప్పడానికి కొన్ని నిజాలు మీ ముందు ఉంచుతున్నాను. ఇవి నేను చెబుతున్నవి కావు, ప్రభుత్వ నివేదికలు చెప్తున్న నిజాలు. కొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా వినండి. మన విమాన ప్రమాణ భద్రతను పర్యవేక్షించే DGCA సంస్థలో 48% ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. అంటే మనల్ని ఇలాంటి ప్రమాదాల నుండి కాపాడాల్సిన సంస్థలో సగం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అంటే నిపుణులు లేరు. భద్రతా బడ్జెట్లో ప్రభుత్వం 10% కోత విధించింది. మన దేశంలో ఎగరాల్సిన 133 విమానాలు, అంటే 16% విమానాలు సాంకేతికత సమస్యతో నేల మీదే మూలుగుతున్నాయి. ఈ విషయం కూడా చాలామందికి తెలీదు. ఇక్కడ మీకు బాగా ఇంకో విషయం ఏంటో తెలుసా?
ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన టాప్ 25 విమానయాన సంస్థల లిస్టులో మన దేశం నుండి ఒక్క ఎయిర్లైన్ పేరు కూడా లేదు. ఇది ఎంత సిగ్గుచేటో ఆలోచించండి. నిజంగా ఇది సిగ్గుచేటే కదా. అంటే వేరే దేశాలు వాళ్ళ దేశ విమానయాన సంస్థలకి ఎంత ప్రయారిటీ ఇచ్చి ఎంతో పర్ఫెక్ట్గా నడుపుతూ ఉంటే, కానీ మన దేశ విమానాలు మాత్రం ఎంత నెగ్లెక్ట్గా ఉన్నాయో ఆలోచించండి. మనం కారు కొనేటప్పుడు దానికి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉందో లేదో చూస్తాం. మరి రోజు లక్షల మంది ప్రాణాలతో చెలగాటమాడే విమానాల సేఫ్టీ రేటింగ్ గురించి మనం ఎందుకు పట్టించుకోం? ఏసీ పని చేయకపోయినా, సీట్లు విరిగిపోయినా సర్దుకుపోతాం. కానీ అదే నిర్లక్ష్యం విమానం మెయింటెనెన్స్లో పైలట్ల సెక్షన్లో చూపిస్తే ఇలాంటి జరుగుతాయి. టాటా సంస్థ ఎయిర్ ఇండియాను తీసుకున్నాక అంతా బాగుంటుంది అనుకున్న తరుణంలో ఇలాంటి ప్రమాదం ఇప్పుడు జరగడం ఆ టాటా కంపెనీ యొక్క వారి ప్రతిష్టకు కూడా ఒక పెద్ద సవాలు లాంటిది. ఇది ఈ 300 ప్రాణాల అర్పణ వృధా కాకూడదు. నిజం నిగ్గు తేలాలి. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక ప్రమాదం కాదు, మనందరికీ ఒక హెచ్చరిక. భద్రతా ప్రమాణాల విషయంలో ఏ చిన్న పొరపాటు చేసినా ఎంత పెద్ద మూల్యం చెల్లించుకోవాలో చెప్పే ఒక గుణపాఠం. దోషులు ఎవరైనా సరే, అది ఒక వ్యక్తి అయినా ఒక సంస్థ అయినా, వారిని కఠినంగా శిక్షించాలి. అప్పుడే మరణించిన ఆత్మలకు శాంతి చేకూరుతుంది. అప్పుడే ఇలాంటి మరో చీకటి రోజు మన చరిత్రలో మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏమిటంటే, కుట్ర సిద్ధాంతాలని నమ్మకండి. బ్లాక్ బాక్స్ దొరికింది కాబట్టి అదే ఖచ్చితంగా నిజం చెబుతుంది. అది నిజంగా పైలట్ తప్పిదమైన, యంత్రం మోసం చేసిన, వ్యవస్థ నిర్లక్ష్యమైన, కారణం ఏదైనా కావచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం, విమాన ప్రయాణం సురక్షితమే. కానీ ఆ భద్రతను మనం గాలికి వదిలేస్తే మన ప్రాణాలు కూడా గాలిలోనే కలిసిపోతాయి. దీనిపై ప్రభుత్వం అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. లేకపోతే ఇలాంటి విషాదాలు మళ్ళీ మన దేశంలో పునరావృతం అవుతూనే ఉంటాయి. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇది పైలట్ నిర్లక్ష్యమా, లేదా ఆ ఎయిర్ ఇండియా బోయింగ్ సంస్థ యొక్క వైఫల్యమా, లేదా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ యొక్క నిర్లక్ష్యమా అనేవి మనం తెలుసుకోవాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరి మీరేమనుకుంటున్నారో కింద తప్పకుండా కామెంట్ చేయండి. అలానే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.